నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. అందుబాటులో ఉన్నప్పుడు అశ్రద్ధ చేస్తే కరిగిపోయిన తరువాత కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ, తెగిపోయిన తర్వాత బంధం విలువ, పోగొట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెలిసిన పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2026 జనవరి 6 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 చంద్రోదయం రాత్రి 9:02 చంద్రాస్తమయం ఉదయం 9:53 తిథి తదియా ఉదయం 8:03 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 12:18 వరకు. తదుపరి మఖ. కరణము విష్టి ఉదయం 8:03 వరకు. తదుపరి భవ రాత్రి 7:27 వరకు. తదుపరి బాలవ. యోగము ప్రీతి రాత్రి 8:26 వరకు. తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు. రాహు కాలం మధ్యాహ్నం 3:07 నుండి 4:29 వరకు. యమగండం ఉదయం 9:36 నుండి 10:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:47 వరకు. తిరిగి రాత్రి 11:03 నుండి 11:55 వరకు. వర్జ్యం రాత్రి 12:06 నుండి 1:41 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:15 నుండి 6:03 వరకు. అమృత గడియలు ఉదయం 10:44 నుండి 12:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:43 వరకు. జనవరి 6 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియా ఉదయం 8:03 వరకు ఉంది. తదుపరి చవితి. తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉన్న ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలియకతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:13 నుండి మధ్యాహ్నం 12:17 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 12:17 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. మంగళవారం
ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం: ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనిలో సంకటములు అన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: బ్రహ్మ యొక్క ఉత్తరవేది అనుష్ఠానానికి కురుక్షేత్రం అని పేరు. ఈరోజు ప్రశ్న: అగ్ని నియోని యజ్ఞం శరీరం, నీవు విష్ణువుకే శక్తి యొక్క ఆధారం అంటూ దేనిలో స్నానమాచరించాలి? సముద్రం, సాగరం, నది, చెరువు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఇతరులకు చేతనైన సాయం అందించడంలో ముందుంటారు. వృషభ రాశి: మీ మాటలు ఎదుటివారికి విమర్శలుగా కనిపిస్తాయి. మిథున రాశి: ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంటారు. కర్కాటక రాశి: ఇతరుల విషయములో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తారు. సింహరాశి: కొన్ని వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కన్య రాశి: మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. తులారాశి: మీ పట్ల వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా సానుకూల వైఖరి అనుసరిస్తారు. వృశ్చిక రాశి: దూర ప్రాంతాల నుండి శుభవార్తలు రాగలవు. ధనుస్సు రాశి: కొత్త కాంట్రాక్టులు పొందుతారు. మకర రాశి: మీకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా పలకరిస్తూ సాగిపోతారు. కుంభరాశి: ఉద్యోగ ప్రయత్నాలలో ఊహించని పిలుపు. మీనరాశి: ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.